అందరికీ నమస్తే అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం. 1 కేజీ మటన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొత్తిమీర, టమాటో, కరివేపాకు అండ్ మసాలా. ఫస్ట్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అవ్వకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై అయితే బాగుంటుంది. జీడిపప్పు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలండి. అయిన తర్వాత అప్పుడు మటన్ కూడా వేసుకోవాలి. అందులో ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ అంతా బాగా కలుపుకోవాలండి. మటన్ అంతా బాగా కలిసిన తర్వాత మనం సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఆడించిన పసుపు అయితే ఎక్కువనే వేసుకోవచ్చండి. అంత వేస్తున్నారో స్మెల్ వస్తుంది అనుకుంటారు. కారం కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత టమాటో తర్వాత వేసుకోవాలండి. కారం అది వేసిన తర్వాత టమాటా ముందు వేస్తే అది కూర బాగోదండి, అంటే తీగా ఉంటుంది. అందుకని టమాటా తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అది చెప్పేది ఆడవాళ్ళు చేయి మగవాళ్ళు అనుకుంటున్నారా అండి? కూర వండేది అయితే నేనైతే కాదండి. గ్లాసు వాటర్ పోసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయాలండి. ఒక 5-6 విజిల్స్ అయితే రావాలి. ఎందుకంటే మటన్ అయితే మాత్రం విజిల్స్ ఎక్కువనే రావాలండి దానికి కొంచెం, లేదంటే గట్టిగా ఉంటుంది ముక్క అయితే. ఆ తర్వాత విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే మాత్రం మటన్ మసాలా వేసుకోవాలండి. మటన్ మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇంక బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుంటే ఇంకేమైందండి, మటన్ కర్రీ రెడీ. వేడి రైస్ పెట్టుకొని తినేస్తే ఇంకా అయిపోయి.